ఇస్తూ ఉన్నాను. యవన కాలంలోనే మారు మనసు పొంది బాప్తిసం పొంది హైదరాబాద్లో కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి మందిరానికి వెళ్ళే బిడ్డ. నేను రాజోల్లో కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు సభలు పెట్టారు. పెడితే ప్రతి రాత్రి సభలు జరిగినాయి. నేను ఒకరోజు పగల వెళ్ళాను. అసలు అక్కడ అరేంజ్మెంట్ అలాగుంది ఏంటి చూద్దామని వెళ్ళేసరికి కెమెరా దగ్గర వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఐరన్ బ్రిడ్స్ అన్నీ కూడా అమరుస్తూ ఉన్నారు. నేను ఆ టీం అంతట్లో కలిసి ఇన్ని నేను గుర్తుపట్టలేదు. మనోడు కాదులే, మనోడు ఎందుకు ఉంటాడు అనుకున్నాను. సరే కాసేపటికి నేనే గుర్తుపెట్టి మొక్క చూశాను. చిరంజీవేనా అన్నాను. అవునండి అన్నాడు. నువ్వు ఎక్కడున్నావేంటి అన్నాడు. అయ్యా నేను కల్వరి టెంపుల్స్ సతీష్ కుమార్ దగ్గరికి వెళ్తాను, నేను పరిచర్య చేసే గుంపులో ఒక భాగం అన్నాడు. చప్పట్లు కొట్టండి. ఏ గుంపులోని? పరిచర్య చేసే గుంపులో ఒక భాగం. ఇది ఎంత భాగ్యం కదా. అంటే అక్కడి నుంచి పరిచర్య చేయడానికి డ్యూటీకి సెలవులు పెట్టుకుని వారి ఖర్చులు వేసుకుని ఎక్కడికి 3 రోజులు సభల కోసం. 3 రోజులు అంటే వీళ్ళు 5 రోజులు ఉండాలేమో. ముందు రోజు ముగించాలి, వెనకటి రోజు తీసుకోవాలి. 5 రోజులు పరిచర్య చేయడానికి దేవుడు మంచి మనసు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ బిడ్డ ఆ యొక్క పనికి కృప కలిగిన దేవుడు ప్రతిఫలము దయచేయునుగాక. మరి ఎక్కడెక్కడ అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఈతకోట వారి కుటుంబంలో నుండే దేవుడు ఏర్పాటు చేసి ఒక చక్కటి బిడ్డ, భక్తి కలిగిన బిడ్డ, పాస్టర్ గారు చెప్పారు, సండే స్కూల్ నడిపిస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం చదువుతుంది అని చెప్పి సంతోషిస్తూ ఉన్నాను. ఒక బిడ్డ వెళ్ళిపోయినందుకు ఓ బిడ్డను దేవుడు భర్తీ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. వెళ్ళిపోయిన బిడ్డ వెంటనే మరలా వెనకాల ఇంకో బిడ్డ భర్తీ అగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి బిడ్డను దేవుడు మనకు అనుగ్రహించారు. కుటుంబానికి ఎంత యోగ్యురాలుగా ఉంటుందో మా మహిమ కుమారి, సంఘానికి కూడా నీ సేవలు అంత అవసరం. కాబట్టి సంఘానికి నీ సేవలు ఎంతైనా అవసరం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అది పాట పాడటమే కావచ్చు, ప్రార్థన చేయటమే కావచ్చు, ఆరాధన చేయటమే కావచ్చు, ఆఖరికి ఆదివారం మందిరం అయిపోయిన తర్వాత మందిరం తుడిచే పనే కావచ్చు, శనివారం సిద్ధపరచు కూడికకు శనివారం సాయంకాలం ఇక్కడ కొంతమంది పనిచేస్తూ ఉంటారు. వారిలో నీవు కూడా ఒక భాగం కావచ్చు. నీవు కూడా వారితో కలిసి మందిరాన్ని శుభ్రపరిచే గుంపులో, అంటే నువ్వు ఇక్కడ ఉండవనుకో, హైదరాబాద్లో ఉంటావు. ఎప్పుడైనా మా ఊరు వస్తే చిరంజీవి కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు, కానీ గైరాజర్ అయిపోతుంటాడు, రాడు. కాబట్టి భక్తి ఎక్కడున్నా భక్తి. మనం ఎక్కడున్నా కానీ ఆ రోజు ఏ ఊరిలో ఉన్నామో ఆ రోజు ఆ ఏరియాలో ఉన్న మందిరానికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఏటికి 2గా ఉన్నారు, మీదటి 3 అవ్వాలి, ఆ పై 4 అవ్వాలి. వాక్యం చెప్తూ ఉంది, వారి గర్భంలో నుండి యాజకులు రావాలి, రాజులు రావాలన్నారు. అంటే దాని పరమార్థం ఏంటంటే, 1 దేశాన్ని పరిపాలించేవారు రావాలి, 2వది మందిరాన్ని ఏలేవారు రావాలి. ఆమేన్. అలాంటి గర్భఫలము కృప కలిగిన దేవుడు వీరికి దయచేయును గాక. ఆమేన్. రేపు నుంచి హనుమాన్ లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, రేపు నుంచి మీకు పని లేదు. ఇండియాలో ఉంటేనే, ఆంధ్రాలో ఉంటేనే, తెలంగాణ వెళ్ళిపోతే కాదమ్మాయి, తెలంగాణ వెళ్ళిపోతే మీ పనులు మీరే చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారకుడమైన మా తండ్రి, గనుడమైన మా ప్రభువా, మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన మిక్కిలి ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో నీ చిత్తంను బట్టి వేరువేరు కుటుంబాల్లో పుట్టారు, వేరువేరు సంఘాల్లో పెరిగారు, వేరువేరు సంప్రదాయాల్లో పెరిగారు, నీ చిత్తంలో ఒకటిగా చేయబడ్డారు. నేటి నుండి నా ప్రభువా, మందిరంలో అంటుకట్టబడిన వారై, సహవాసంలో అంటుకట్టబడిన వారై ఉండడానికి కృప చేయండి. నీ కొరకు ఫలించేవారిగా ఉండడానికి, నీ కొరకు నాయనా పనిచేసేవారిగా ఉండడానికి, నీ కొరకు పరిచర్య ధర్మము కలిగిన వారిగా ఉండడానికి కృప చేయమని నీ సన్నిధిలో మనవి చేసుకుంటూ, ఇదిగో నా ప్రభువా, ఏటికి 2గా ఉన్నారు, మీదటికి 3 చేయండి, ఆపై ఫలించేవారిగా చేయండి, ఆపై విస్తరించేవారిగా చేయండి. సంఘానికి, సమాజానికి నాయనా నీకు ఉపయోగపడే బిడ్డలుగా ఉండాను కృపను అనుగ్రహించండి. గర్భఫలాలతో పాటు భూ సంబంధమైనటువంటి ఫలాలు మీరు అనుగ్రహించండి.
పల్లపు భూములను దీవించండి, మెరక భూములను దీవించండి. వారికి ఇచ్చిన చేతి పని ఉద్యోగములను ఆశీర్వదించండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కృప కలిగిన దేవుడు మేము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారికి మందిరానికి ఎలా ఉపయోగపడుతున్నావో పాలగుమ్మి ప్రశాంత ప్రార్థనా మందిరానికి కూడా నీ సేవలు, నీ భక్తి అవసరమన్న సంగతి మర్చిపోవద్దు. పాలగుమ్మి ప్రశాంత ప్రార్థనా మందిరానికి చెందిన ఒక సభ్యుడిని అన్న సంగతి కూడా మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యు.